మనం గత ఎపిసోడ్‌లో హిందూ పదం అనేది ఎక్కడ మనకి పురాణాల్లో గాని, వేదాల్లో గాని ఎక్కడా లేదు. హిందూ పదం అనేది అసలు ఒక ఆహ్, మనకి సరిపడని మాట. ఇది బ్రిటిష్ వాళ్ళు మనకు అంటగట్టిన పదము. లేదు దానికి ముందున్న మొఘలులు గాని వాళ్ళు వాళ్ళకున్న భాషలో మన హిందువులని చెప్పి కించపరిచే విధంగా మాట్లాడటంలో ఆ హిందూ అనే పదం వచ్చింది. దాన్ని మన ఖమ్మానికి చెందిన దశం భాగాల పాస్టరు ఒక ఛానెల్‌లో కూర్చొని సింధు అనేది పలకటం రాక హిందూ అయింది. అది హిందూ దేశం. ఈళ్ళు హిందువులు అనేది మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ హిమవత్ పర్వతానికి దక్షిణంగా అంటే ఇది మనకి ఎక్కడుందంటే శివపురాణంలో. హిమవత్ పర్వతానికి దక్షిణంగా, సముద్రానికి ఉత్తరంగా ఉండి ఎచ్చటైతే భారత ప్రజలు నివసిస్తున్నారో అది భరతవర్షము అని చెప్పటం జరిగింది. అయితే దీనికి తూర్పున కిరాతకులు, పశ్చిమనందు యవనులు, ఉత్తర దిశయందు మహర్షులు అనగా ఈ భారత వర్షానికి తూర్పు, దక్షిణ, పశ్చిమ దిశలందు కిరాతకులు, యవనులు గల ప్రదేశములు. అనగా ఇప్పుడు చైనా, ఇండోనేషియా, బోర్నియా, జావా, సుమిత్ర, బెలూచిస్తాన్, ఇరాన్, పర్షియా మొదలగు కర్మబాహ్య ప్రదేశములు కలవు. అనగా కర్మబాహ్య ప్రదేశములంటే కర్మల పట్ల ఆసక్తి లేనివారు, కర్మలు చేయనివారు. ఉత్తర దిక్కున హిమవత్పర్వతందు మహర్షులు నివసించేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకి భారతవర్షము అనేది మనకి ఫస్ట్ నుంచి భారతవర్షము, భరతవర్షము, భరతఖండము అనేది మనం సంకల్పంలో గూడా పూజల్లో వాటిల్లో చెప్పుకోవటం అందరూ వినే ఉంటారు అది గూడా. అయితే ఇది ఒకప్పుడు మనది కర్మభూమి. అయితే శుభాశుభ కర్మలు గాక వీటిల్లో ఇక్కడ మనకి పాపకర్మలు ఇవి గూడా అన్నీ మనకి పాప ఫలము చెందేట్లు ఇక్కడ కర్మలను బట్టి ఉంటుంది. ఇది అందుకని ఇది కర్మభూమి అని అనటం గూడా జరుగుతుంది. అయితే ఈ భారత వర్షము, ఈ భారతదేశము ఒకప్పుడు 9 రకాలుగా ఉండేది. అయితే ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రైశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ నవసహస్రాని విస్తృతం. అంటే ఇది అగ్ని పురాణంలో ఉంది. అంటే దక్షిణం హిమోత్పర్వతానికి సముద్రానికి ఉత్తరంగా హిమోత్పర్వతానికి దక్షిణంగాను ఉన్న భరతవర్షం అనే పేరు గల దీనిలో 9,000 యోజనాల విస్తీర్ణం కలిగినది ఈ భారతదేశము. ఇది 9 వర్షాలు గురించి చెప్తూ తర్వాత కింపురుష వర్షము మొదలైనవి ఇటువంటివి ఉన్నాయి. అయితే ఈ 18 పురాణాల్లోనూ ఏ గ్రంథంలోనూ హిందూ మతం అని గాని, హిందూ శబ్దం అనేది గాని ఎక్కడా మనకి లేదు. అయితే ఇప్పుడు తర్వాత విక్రమాదిత్యుడు అంటే లోక జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు అంతకుముందు అసలేమీ లేదు. 2500 సంవత్సరాలకు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు అనేది వీళ్ళు చెప్పటం జరుగుతుంది. దాని మొత్తం అక్కడి నుంచి మనకి భారతము యుద్ధం జరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి కలియుగం ప్రారంభం నుంచి ఎవరెవరైతే ఉన్నారో అది గూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆ లిస్ట్ మొత్తం మనకు ఎవరెవరు రాజులు పాలిచ్చారు వాళ్ళ టైం నుంచి మొత్తం అది గూడా తర్వాత వివరిస్తాను అది గూడా. ఇప్పుడైతే ఇది విక్రమాదిత్యుడు ఆయన చనిపోయిన తర్వాత చాలామంది రాజ్యాలేలారు. తర్వాత వాళ్ళకి ప్రధానంగా ఈ మొత్తం 18 రాజ్యాలుగా విడిపోయి ఉండేది. దానిలో పశ్చిమాన సింధు నది యొక్క అవతలి ఒడ్డు, తర్వాత దక్షిణాన రామేశ్వరం, ఉత్తరాన బదరీనాథు, తూర్పున కపిల నది. ఈ మధ్యలో ఉన్నది భరతవర్షం. దీనిలో ఈ 18 రాజ్యాల్లో క్రమంగా ఇంద్రప్రస్థము, పాంచాలము, కురుక్షేత్రం, కపిల ఇటువంటివి 18 రాజ్యాలున్నాయి. వీటిల్లో ఈ రాజులు 18 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ధర్మయుక్తంగా పాలన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఒక 100 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత అక్కడ కొంచెం అధర్మం అనేది ఈ రాజ్యాల్లో అధర్మం అనేది కొంత చెలరేగినప్పుడు దీన్ని అదునుగా తీసుకొని సర్కారులు, యవనులు మొదలగు వాళ్ళు అనగా భారతదేశ బాహ్య రాజ్యంలో ఉండేవాళ్ళు. ఈ బృందాలు వీళ్ళందరూ కొన్ని బృందాలుగా వచ్చి సింధు నది దాటి లోపలికి వచ్చి హిమత్ పర్వతంలో కొందరు ఆర్య దేశానికి వచ్చారు. ఆర్య దేశం అంటే మనం ఆల్రెడీ పెట్టుకునే మన ఆర్య దేశాన్ని ఆర్యావర్తం అని కూడా అనేవాళ్ళు అంతకుముందు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత మన ఆర్య రాజుల్ని ఓడించి వీళ్ళ ఐశ్వర్యాలు దోచుకొని వీళ్ళ స్త్రీలను కూడా జయించి వాళ్ళ దేశానికి తీసుకోవటం జరిగింది చాలా మందిని. ఈ దాడినే వీళ్ళు ఆర్యులు ఇక్కడికొచ్చి దండయాత్ర చేసి వీళ్ళొచ్చారంటున్నారు. వీళ్ళు వచ్చింది ఆర్యులు కాదు. వీళ్ళు శకారులు, యవనులు. వీళ్ళంటే అంతకుముందు మన భారతదేశంలో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు బాహ్యులు.
వాళ్ళు ఎందుకు ఆర్యులు కాదు అనేది కూడా ఇప్పుడు ఆ దండయాత్ర చేసిందే వీడు మ్యాక్స్ ముల్లరు వాడి జ్ఞానంతో వాడు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళే ఆర్యులు ఇక్కడికి వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడ సంపద దోచుకొని ఇక్కడ ఇది చేశారనేది వీళ్ళు చెప్పే కట్టు కదా. అయితే అసలు ఈ విక్రమాదిత్యుడు మనవడు ఆయన శాలివాహనుడు. ఆయన శత్రువులను జయించి ఇట్లానే భారతదేశం చుట్టూ ఉన్న శక, చీన, తైత్రి, బాహ్లిక, కామరూప, రోమక, ఖర, శఠ ఇటువంటి ఈ మ్లేచ్ఛ జాతులందరినీ జయించి వాళ్ళు భారతదేశం నుంచి దోచుకుపోయిన ధనాన్ని కానీ అవి మొత్తం జయించి వాళ్ళని దండించి వాళ్ళని మళ్ళీ దేశం వదిలి పారిపోయేటట్టు వాళ్ళని తిరిగి కొట్టడం జరిగింది. ఎవరు? శాలివాహనుడు. ఆయన తర్వాత ఈ సింధు నది లోపల ఉన్న ఆర్యులని, ఈ సింధు నది యువతల ఉన్న వాళ్ళని సింధుస్థానం అని, తర్వాత సింధు నదికి అవతల ఉన్న వాళ్ళని ఆ దేశాన్ని మ్లేచ్ఛ దేశం అని వాళ్ళని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సింధు నది హద్దుగా ఉంచుకొని ఏర్పడిన ఈ దేశము సింధుస్థానము అనే చెప్పబడింది, కానీ ఎక్కడ హిందూస్థాన్ అని కానీ హిందూ దేశం అని కానీ ఎక్కడ చెప్పబడలేదు. అయితే ఇప్పుడు ఈ సింధు నది యువతల ఉన్న వాళ్ళని మొత్తం వాళ్ళు నోరు తిరక్క సింధు అనేది పేరు నోరు తిరక్క హిందూ అని మాట్లాడారు. అందుకని అది హిందూ దేశం అయింది, ఇక్కడ ఉన్నవారు హిందువులు అయ్యారు అనేది వాళ్ళు చెబుతున్నది. పాపం వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు. కానీ సింధు అనేది సా అక్షరం పలకలేక హా పలికారు కాబట్టి అది సింధు కాస్త హిందూ అయింది అంటున్నారు. కానీ ఈ సింధు నదిని మాత్రం వాళ్ళు సింధు అనే అంటున్నారు. మళ్ళీ హిందూ అనేది వేరుగా అంటూ మళ్ళీ సింధు పలకటం రాని వాళ్ళు మళ్ళీ సింధు అనే మాట్లాడుతున్నారు. సింధు నదే అంటున్నారు. ఇదేం విచిత్రం! వినేవాడు పిచ్చోడు అయితే చెప్పేవాడు మాలాంటి పాస్టర్ జ్ఞానులు అవుతారని ఇలా కూర్చొని ఇట్లాంటివి చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి, మనం ఈ సృష్టి ఆది నుంచి 196 కోట్ల సంవత్సరముల నుంచి భారతవర్షము, ఈ భారతదేశము ఇలానే ఉంది. ఇక్కడ నిత్య కర్మలు, సంధ్యావందనాలు, వైదిక కర్మలు కానీ ఇటువంటివి జరుగుతున్నాం. తర్వాత మనం భారతవర్షే భరతఖండే అని మనం సంకల్పాల్లో చెప్పుకోవటం ఇవి చూస్తున్నాం. అయితే వాళ్ళెవరో హిందూ దేశం అని పెట్టారు కాబట్టి, అంటే వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళు హిందూ అనే శబ్దానికి అర్థం తెలుసు కాబట్టి వాళ్ళు హిందూ దేశం, హిందువులు అంటున్నారు కాబట్టి వాళ్ళే నోరు తిరక్క పాపం హిందూ అన్నారులే అని చెప్పి మనం కూడా హిందూ అని చెప్పి మనం కూడా హిందూ అనే రాసుకుంటున్నాం, హిందువులం అనే చెప్పుకుంటున్నాం. అది మన దౌర్భాగ్యం. తర్వాత ఇప్పుడు ఎవడన్నా మనకి మంచిగా తల్లిదండ్రులు మంచి పేరు పెడతాడు, ఏదంటే శ్రీరామ్ అనో లేకపోతే కృష్ణ అనో ఏదో పేరు పెడతారు. అయితే ఎవడైనా మనని ఎగతాళి చేయటానికో లేకపోతే మనం అంటే గిట్టనోడో లేకపోతే నోటి శుద్ధి లేకో ఎవడన్నా ఏ వేళాకాలాన్ని చేయటం వెక్కిరించడానికో ఎవడన్నా కానీ ఒరే చవట, నీచుడా అని కానీ, చవట అని కానీ, వెధవ అని కానీ పిలిచాడు అనుకోండి, మనం అది పట్టుకొని మనం అట్టానే నేను చవటని అని మనం చెప్పుకోం కదా. నేను వెధవని అని కానీ మనం అవి చెప్పుకోం కదా. నా పేరు ఇది అని చెప్పుకుంటాం. అట్లానే వాడెవడో మనకి పేరు పెడితే మనం అదే అని చెప్పి మనం ఇంకా బానిసత్వంలో ఉన్నాము అంటే అది ఎంత మన తెలివితేటలు కానీ, మన జ్ఞానం కానీ, మన పూర్వీకులు ఇచ్చిన మన జ్ఞాన సంపద కానీ అన్నీ వదిలేసి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఆర్యుల దండయాత్ర దగ్గర నుంచి వాళ్ళు వచ్చారు. అట్లానే ఆర్యులు మన వేదాలని రాసింది కానీ ఏదైనా కానీ 1500 సంవత్సరాల క్రితం వచ్చి 1200 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి 1500 సంవత్సరాల క్రితం రాశారని ఏదో పుక్కుటి పురాణాలు వాళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాన్ని కూడా తగ్గట్టు దాని వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్లీజ్ వాచ్. జై హింద్.